తాజాగా వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా వైసీపీ తీరును మంత్రి నిమ్మల రామానాయుడు తూర్పారబట్టారు. వెలుగొండ పనులు పూర్తి చేసింది కాకుండానే అప్పట్లో జగన్ ప్రారంభించారని విమర్శించారు. పోలీసుల పహార మధ్య జాతికి అంకితం చేశారని దెప్పిపొడిచారు. నిర్వాసితులను అడ్డుకొని వెలుగొండను జగన్ ప్రారంభించారని, అప్పటి పరిస్థితుల్లో చూసిన ఎవరికైనా వెలుగొండ పూర్తి కాలేదని అర్థమైందని అన్నారు. కూటమి పాలనను ఈ ఏడాదిలోగా వెలుగొండ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న పనులపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వెలుగొండ నిర్మాణం పూర్తయిందని, జగన్ ఆ ప్రాజెక్టును ఎప్పుడూ జాతికి అంకితం చేశారంటూ వైసీపీ నేతలు కామెంట్ చేయటాన్ని తప్పుబట్టారు. ప్రాజెక్టులో ఇంకా వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోందని ఫోటోలు, వీడియోలతో వివరించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వెలుగొండ ద్వారా 43.58 టీఎంసీల కృష్ణా జలాలను ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తరలించి 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షలకు జనాభాకు త్రాగునీరు అందిస్తామని అన్నారు. వెలుగొండకు 1996లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇక ఇదే అంశానికి డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు మరియు మేధా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో పాటు జ్వాలాపురం శ్రీకాంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సలహాదారులు, దేవాదాయ శాఖ. సార్ ముగ్గురికి గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ముందుగా అయ్యప్ప గారు మీరు చెప్పండి, టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టును తమ ఖాతాగా వేసుకుంటుందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఏమంటారు సార్? అసలు వెలుగొండ ప్రాజెక్టు ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలకి తాగునీటి సమస్య ద్వారా 44 క్యూసెక్లు నీటిని, 44 టీఎంసీల నీటిని 30 మండలాలకు దాదాపు 10 లక్షల ఆయకట్టు ఎకరాలకి నీరు అందించే క్రమంలో ఇటు మొట్టమొదటిసారిగా 1996లో చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత దశల వారీగా దీన్ని పూర్తి చేస్తూ 2020లో వైఎస్ జగన్ గారు ఈ ప్రాజెక్టు పూర్తి అయిందని చెప్పి దాన్ని జాతికి అంకితం చేస్తున్నాం అని చెప్పి ఒక చేమగుర్తిలో ఒక మీటింగు, ఒంగోలులో ఒక మీటింగు, ఇట్లా 3 పర్యాయాలు 2020లో 3 మీటింగ్లు పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం నిలవ ఉండేటువంటి ప్రాజెక్టులో నీటి నిలవ ఉండేటువంటి సామర్థ్యం కలిగినటువంటి 4300 క్యూసెక్ల నీటి నిలవకి కనీసం ప్రణాళిక వేయలేదు, దానికి ఆయకట్టు కట్టలేదు. అక్కడ దాని నుంచి వెళ్ళేటువంటి అనేక టర్నల్స్ కానీ, అనేక ప్రాజెక్టులు కానీ పూర్తి అవ్వలేదు అని చెప్పి బాహాటంగా నిన్న నిమ్మల రామానాయుడు గారు పేపర్ ప్రెజెంటేషన్ కూడా అందరికీ అర్థమయ్యేలాగా ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 2100 క్యూసెక్లు నీరు నిల్వ సామర్థ్యం ఉండేలాగా అక్కడ పనులు పూర్తయ్యాయని, శ్రీశైలం డ్యామ్ లో నీరు ఎద్దటి ఉండటం వల్ల మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేకపోయామని, శ్రీశైలం నీరు తగ్గిన వెంటనే మిగిలిన 2200 క్యూసెక్లు నీరు సామర్థ్యం ఉండేలాగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పారు, ఏంటంటే జాతికి అంకితం చేసేసినటువంటి ప్రాజెక్టుకి మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే బడ్జెట్ లో నిధులు పనులు పూర్తి అవడానికి నిధులు ఎందుకు కేటాయించలేదని మరొక ఎదురు ప్రశ్న వేశారు. వారు పూర్తి చేస్తే బడ్జెట్ లో నిధులు ఎందుకు అవసరం అవుతాయి అని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఫ్లోరైడ్ సమస్య మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే కనిగిరిలో కనుక్కోవడం జరిగింది. ఎంతో మంది ఫ్లోరైడ్ బాధితులు ఉండబట్టి ఆనాడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కనిగిరి ఈ ఫ్లోరైడ్ సమస్యను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి వాళ్ళకి ద్రాహార్తిని అక్కడ 30 మండలాల్లో దాదాపుగా అనేక వందల మంది రైతులకి సాగునీరు కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన అప్పుడు జరిగాయి. తర్వాత కొన్ని పర్యావరణ కాలుష్యం, నెక్స్ట్ ఇంకా కొన్ని పర్మిషన్లు రావాల్సి వచ్చి కొన్ని దశల్లో ఆ పనులు పూర్తి అవ్వకుండా ఆగిపోవటం, తర్వాత పర్మిషన్ తీసుకోవడం, మళ్ళీ ముందుకు తీసుకెళ్ళటం. ఈ క్రమంలో జగన్ గారు హయాంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు 2019-20 మధ్య కాలంలో పూర్తి చేసి జాతికి అంకితం చేశామని చెప్పి పెట్టడం జరిగింది. ఇంకా ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు దాని మీద పూర్తిగా విశ్లేషణ చేసి ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయి ఎన్నో టన్నల్స్ నుంచి ఇక్కడ నీరు బయటకు వెళ్లకుండా కూడా ఇక్కడ ఆయకట్టు వేయవలసిన అవసరం ఉంది. అవి ఏమి పూర్తి అవ్వకుండానే జాతికి అంకితం చేయడం అనేది, అది 144 సెక్షన్ విధించి రైతులు ఎవరితోటి సమీక్షా సమావేశాలు నిర్వహించకుండా ఒక పహారాల మధ్యలో జగన్ గారు దాన్ని జాతికి అంకితం చేశారని చెప్పి ఆయన
పూర్తి స్థాయి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ డిపిఆర్ రిపోర్ట్ ని పేపర్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజల ముందు ఉంచడం జరిగింది సార్. కానీ కంప్లీట్ కాలేదనే నిజాలు తెలుస్తాయని పోలీస్ పహార మధ్య ఓపెన్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఏమంటారు సార్? అంటే కంప్లీట్ కాలేదని కాదు, రైట్. అక్కడ ప్రజల యొక్క ప్రజల మద్దతు. ఇప్పుడు ప్రాజెక్టులను ఎవరి కోసం కడతామండి? రైతుల కోసమే కడతాం. రైతుల సమక్షంలో పూర్తి చేస్తే ఇగో ఇన్ని క్యూసెక్లు నీరు నిల్వ ఉంటుంది, వర్షాకాలంలో ఇన్ని హెక్టార్లకి నీటిని ప్రాజెక్టులో నిల్వ ఉంటుంది, ఇవన్నీ చెప్పాలి కదండి. రైట్ రైట్. కేవలం జాతికి అంకితం చేసినప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎన్ని దశల్లో పూర్తి చేశారు, ఆ ప్రాజెక్టు యొక్క మోటో ఏంటి, ఏ ప్రాంతాల గుండా ఏ కాలువల ద్వారాగా ఎన్ని ఆయకట్టు ప్రాంతాలకి నీరు ఇవ్వగలుగుతుంది ఆ ప్రాజెక్టు, ఎవరెవరు ఆ నీటిని ఉపయోగించుకుని ఏ పంటలు పండించవచ్చు, ఇవన్నీ రైతులకి వివరించాలి కదండి. రైట్. రైతులే లేకుండా ప్రాజెక్టు పూర్తి అయిపోయిందంట. కొన్ని ప్రాజెక్టు పూర్తి అయిపోయిందంటే వారి మాటల్లోనే మళ్ళీ ఇప్పుడు ఇంకో మాట అన్నారు. ఏమని? ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయినప్పుడు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు, ఆ ప్రాజెక్టు నిర్మాణాలకి పూర్తి అవడానికి ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి, పూర్తి అవడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాం. మరి జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్ మళ్ళీ బడ్జెట్ లో నిధులు ఎందుకండి? రైట్. అయితే నిన్న రామానాయుడు గారు చెప్పడం ఏంటంటే కేవలం 18 నెలలు 3708 మీటర్ల పనులు పూర్తి చేశామని మా గవర్నమెంట్లో అని చెప్తున్నారు. అంటే 3800 మీటర్ల పనులు కదండి, ఇంకా ఆ పనులు ఇంకా పూర్తి చేయవలసినవి కంప్లీట్ చేయాల్సి ఉన్నాయి. కంప్లీట్ చేయవలసినవి ఉన్నాయండి. ఆ పేపర్ ప్రెజెంటేషన్ లో దాని నుంచి ఇటువంటి కాలువల యొక్క రిటైనింగ్ వాల్స్ కట్టలేకపోవడం వల్ల ఈ ఆయకట్టులో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ యొక్క ఆయకట్టులో ఉన్నటువంటి నీరు ఒకవేళ అధిక వర్షపాతం కురిసినప్పుడు ఎక్కువ మొత్తంలో నీరు వచ్చినప్పుడు దానికి ఉండేటువంటి కాలువలు ఉంటాయండి, ప్రాజెక్ట్ గుండా నీరు బయటకు వెళ్ళే కాలువలు, వాటి రిటైనింగ్ వాల్స్ పూర్తి చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే అవి పొర్లి పొంగి పట్టణాల మీదకు గ్రామాల మీదకు రావడం వల్ల వరద ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే ఆయకట్టు స్థిరీకరిస్తారండి. ఎలాగంటే ప్రాజెక్ట్ లో నీటి నిల్వ సామర్థ్యం బట్టి అది ఎన్ని కాలువల ద్వారా వెళ్ళాలో ఆ ప్రాజెక్ట్ కి రిటైనింగ్ వాల్స్ ఎత్తుగా కడతారు. కట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ గొట్లు పాడైపోవడమో రిటర్నింగ్స్ వాళ్ళు లేకపోతే ఆ గొట్లు దిగిపోయి గంటలు పడి వరదలు రావడం అనేది జరుగుతుంది. ఆ పనులు పూర్తవకుండా ఫస్ట్ వీటి నీరు వెళ్ళేటువంటి కాలువల యొక్క రిటైనింగ్ వాల్స్ పూర్తి అవ్వకుండా ప్రాజెక్ట్ పూర్తయిందని ఎలా చెప్తున్నారు? ఆ ప్రాజెక్ట్ 3800 కిలోమీటర్ల మేరకు ఇది ఎక్కడెక్కడైతే ఉన్నదో ప్రాజెక్టు గుండా నీరు వెళ్ళేటువంటి మార్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ ఫేజ్లు అండి. అంటే 3800 అంటే దీనికి అనేక కాలువలు వెళ్తున్నాయి, అనేక కాలువలు కూడా రిటైనింగ్ వాల్స్ పూర్తి చేయలేదు అని చెప్పి ఆయన పూర్తిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే 3800 కిలోమీటర్లు అంటే మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక కాలువ కాదండి, అనేక వందల కాలువలు వెళ్తూ ఉంటాయి ఆ ప్రాజెక్టు గుండా. దాదాపు 44 టీఎంసీలు నీరంటే మనకి 43.4 టీఎంసీలు నీరంటే ఆయకట్టు కంటే ఎన్నో లక్షల ఎకరాలకు వెళ్ళాలి కాబట్టి ఆ మధ్య గుండా చాలా ప్రాంతాలకి అనేక చిన్న చిన్న కాలువలు, పెద్ద కాలువలు, మళ్ళీ అక్కడ చిన్న చిన్న డ్యాములు ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంటుంది. అన్నిటికీ నీరు వెళ్తుందండి. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, వెలుగొండ ప్రాజెక్టును కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు అని అంటున్నారు. ఇక్కడ 3 టర్నల్స్ ఉన్నాయండి ప్రముఖంగా ఈ ప్రాజెక్టులు పూర్తి అవడానికి. ఈ టర్నల్స్ పనులు ఏవి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. టర్నల్ 1 లో ఇంకా 12,000 క్యూసెక్ల నీటి మట్టిని తీయాలి. అంటే 12,000 క్యూసెక్లు నిల్వ సామర్థ్యం ఉండేటువంటి అక్కడ టర్నల్ 1 లో అక్కడ మట్టి తీస్తే అక్కడ భూభాగం అంతా కూడా సిమెంట్ చేస్తారు కిందకి. 12,000 క్యూసెక్లు నీటి నిల్వ ఉండేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ టర్నల్ 1 లో అంత నీటిని సామర్థ్యం ఉంచడానికి మట్టి తీయాలండి. ఆ మట్టి తీయవలసిన పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆ మట్టి వలన 3,000 క్యూసెక్ల టర్నల్ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తీసుకోలేమండి. ఎందుకంటే అక్కడ 12,000 క్యూసెక్ల నీటి యొక్క టర్నల్స్ ని మనం సిద్ధం చేస్తే మట్టి తవ్వి అందులో 3,000 క్యూసెక్ల నీటిని మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా టర్నల్ 2 అండి 2024లో 18 నెలల కాలంలో 4,563 మీటర్ల మేర బెంచింగ్ పనులు పూర్తి చేయడం కూడా జరిగిందండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే పూర్తి కాని టర్నల్ 2 లైనింగ్ పనులు అండి. దీంట్లో 6,940 మీటర్ల మేర లైనింగ్ ఉన్నటువంటి పూర్తి పనులు పూర్తి చేయలేదండి. ఇంకా ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి గత సంవత్సరం సొరంగ మార్గంలో కలిపి కుప్పకూలిన 8 మంది చనిపోవడం జరిగింది. ఆ పనులు కూడా ఇంకా ఈ 18 నెలల్లో కూడా 3,700 మీటర్ల మేరకు పనులు జరిగాయండి. ఇలాగ పూర్తి కాని
టీబీఎం పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. టీబీఎం మార్కెట్ టర్నల్ 2లో 11.847 కిలోమీటర్ల వద్ద అలాగే 10 మీటర్ల వ్యాసంతో పూర్తి సొరంగాన్ని మూసివేస్తూ అడ్డంగా ఉందండి. దీనివల్ల 175 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది అడ్డంగా ఉండటం వల్ల 8,500 క్యూసెక్ల నీటి సామర్థ్యాన్ని టన్నల్ నుండి ఒక చుక్క కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం లేదండి. ఇది కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేదని, అలాగే 30/12/2023 గుత్తేదారు రిట్ పిటిషన్ కూడా గౌరవ హైకోర్టు స్టే పొందడం కూడా జరిగిందండి. ఏమని పనులు పూర్తి కాకుండానే మాకు బిల్లులు కూడా మంజూరు చేయలేదు, దానికి స్టే కూడా పొందడం జరిగింది గౌరవ హైకోర్టులో కూడా. రైట్ సార్. ఇలాగ టన్నల్ నుంచి వచ్చినటువంటి నీరు రిజర్వాయర్ లో చేరడానికి అత్యవసరమైనటువంటి పేడర్ కెనాల్ పూర్తి కాలేదు. అలా పేడర్ కెనాల్ పూర్తి కాకుండా 100 క్యూసెక్ల వర్షం నీటికే ఆ పేడర్ కెనాల్ అనేది గంటలు పట్టడం కూడా జరిగిందండి. అది నేను ఇందాక అది చెప్పాను. ఈ పేడర్ కెనాల్ అనేది రెండు వైపులా కూడా రిటైనింగ్ వాల్ ఎత్తుగా సిమెంట్ తోటి ఎత్తుగా కాంక్రీట్ వాల్స్ ని కడతా ఉంటారండి, రిటైనింగ్ వాల్స్ ని. దీన్ని కట్టకపోతే వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి సాయిల్ యొక్క గుణం ఏంటంటే తక్కువ వర్షపాతానికి అది తెగిపోతుంది. అందువల్ల రిటైనింగ్ వాల్స్, రెండు రిటైనింగ్ వాల్స్ మధ్యలోనే ఈ పీడర్ కెనాల్ వెళ్తూ ఉంటేనే నీరు ఎదరికి వెళ్తూ ఉంటుంది. లేదంటే ఎక్కడ నీరు అక్కడ గంటలు పడిపోయి బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ పనులు కూడా పూర్తి చేయలేదు. అసలు ఏమి పూర్తి చేయకుండానే కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. ఆ ఘనత మాదే, క్రెడిట్ స్టోరీ అంతా మాదే, మేమే పూర్తి చేసాం అనటంలో ఏంటి ఆంతర్యం? అసలు 2023లో కూడా అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ దారులు ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో బిల్లులు కూడా చెల్లించలేదు. అసలు రైతులు 144 సెక్షన్, 150 సెక్షన్, 151 సెక్షన్ ప్రకారం రైతుల మీద లాఠీ చార్జ్ చేసి అక్కడ వారు ఎవరికి కూడా వివరించకుండా వాళ్ళని నిజాలు చెప్తే ఆనాడు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా బయట పడిపోతాయి. ఆ రోజున ఎంత అభివృద్ధి చేశారు, అబద్ధాలు ఏం చెప్తున్నారని బయట పడిపోతాయని చెప్పి 144 సెక్షన్ ద్వారా వాళ్ళ జాతికి అంకితం చేశారని చెప్పి నిమ్మల రామానాయుడు గారు పూర్తి స్థాయి నివేదికలతోటి, వివరాలతోటి, డేట్లతో సహా ఆయన ప్రజల ముందు ఉంచడం జరిగిందండి. సార్, అయితే నిర్వాసితులకు ఇవ్వాల్సిన 886 కోట్ల నష్టపరిహారాన్ని కూడా వైసీపీ గవర్నమెంట్ చెల్లించలేదని ఆరోపిస్తున్నారు సార్. అదే 100% నిజమండి. రైట్ సార్. వీళ్ళు గౌరవ హైకోర్టులో కూడా వాళ్ళకి బహిరంగ మార్కెట్ విలువ కానీ అలాగే ప్రభుత్వం నిర్ణయించినటువంటి మార్కెట్ విలువ కంటే కూడా తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పి మొట్టమొదటిసారిగా పేర్కొనడం జరిగింది. రైట్ సార్. ఇక్కడ ఎందుకు 144, 151 సెక్షన్లు విధించారంటే వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తయిందంటే ఏంటండి, దానికి నిర్మాణం కావాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి పెండింగ్ టెండర్లు, వాళ్ళకి కాంట్రాక్టులకి అన్ని చెల్లించడం, అక్కడ నిర్వాసితులకి పునరావాస కల్పించడం, అక్కడ ఎవరైతే భూములు ఆ ప్రాజెక్టు కోసం సాక్రిఫైస్ చేశారో వాళ్ళ భూములు ఇచ్చారు స్వచ్ఛందంగా, ఆ రైతులకి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వారికి నష్టపరిహారం చెల్లించడం, భూములు కోల్పోయిన నిర్వాసితులకి భూములకి వేరే చోట భూమి చూపించడమో లేదంటే ఆ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకి వాళ్ళు డబ్బులు అకౌంట్ లో జమ చేయడం, ఇవన్నీ చేయాలండి. ఏమి చేయకుండా అక్కడ రైతులు వచ్చి మా భూములకి డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని చెప్పి జాతికి అంకితం చేశారని చెప్పి వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేపడితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిరంకుశత్వంగా 144, 151 సెక్షన్ల ప్రకారం వారు అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు జాతికి అంకితం ఆ రోజున పహారాల మధ్యలో, అంటే ఎవరు లేకుండా పోలీసుల పహారా మధ్యలో ఇది ఇచ్చారు. రైతులు ఎంతో మంది నష్టపోతున్నారు. వాళ్ళందరికీ కూడా సుమారు 8,000 కోట్ల రూపాయల పైచీలకు నష్టపరిహారం వాళ్ళకి అందించాలి. వాళ్ళ భూముల్ని ఈ ప్రాజెక్టు కింద తీసుకున్నారు, వెలుగొండ ప్రాజెక్టు కింద అని పూర్తి స్థాయిలో ఆ యొక్క రైతుల యొక్క వివరాలు కూడా పేపర్ ప్రెజెంటేషన్ లో చెప్పడం జరిగింది. ఏ ప్రాంతంలో ఎంతెంత రైతులు ఎంతెంత భూములు ఇచ్చారు, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ఏమున్నాయి, వాళ్ళు ప్రభుత్వం చెల్లించవలసినటువంటి మొత్తం ఎంత ఉంది, ఇవన్నీ పూర్తిగా ఆయన ప్రజల ముందు ఉంచడం కూడా జరిగింది ప్రజాక్షేత్రంలో. మరి దానికి వాళ్ళు చెప్పినటువంటి విషయాల మీద క్రెడిట్ చోరీ అన్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వం కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి వారు కూడా వారి ప్రభుత్వంలో ఎన్ని బిల్లులు కాంట్రాక్టులు చెల్లించారు, బడ్జెట్లు ఎన్ని నిధులు కేటాయించారు, ఎంత మొత్తంలో ప్రాజెక్ట్ పూర్తి చేశారు, ఎంతమంది నిర్వాసితులకి పునరావాసం కల్పించారు, ఎంతమంది రైతులు ఇచ్చినటువంటి భూములకి స్వచ్ఛందంగా వారి అకౌంట్ లో జమ చేశారు, అవన్నీ కూడా శ్వేతపత్రం కూడా వాళ్ళు కూడా విడుదల చేయాలండి. అంటే వాళ్ళు చెప్పిందే కదండి జాతికి అంకితం చేశారని, వాళ్ళు విడుదల చేసి వాళ్ళు చెప్పిన పనులన్నీ ఏమేం చేశారనేది చెప్పుకోవాల్సిన బాధ్యత వారి మీద కూడా ఉందండి, వైసీపీ ప్రభుత్వం మీద కూడా. వైసీపీ ప్రభుత్వం అంటే గతంలో 2019 నుంచి 24 మధ్య చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇది కేవలం ప్రకాశం, నెల్లూరు, కడప ప్రజలను తీవ్రంగా మోసం చేసినట్టేనని టీడీపీ గవర్నమెంట్ ఆరోపిస్తుంది సార్. ఇప్పుడు ఖచ్చితంగా అండి. అవును సార్. ఎందుకంటే నిర్వాసితులు రైతులు స్వచ్ఛందంగా ఒక ప్రాజెక్టు నిమిత్తం వాళ్ళు భూములు ఇచ్చారు. ఆ భూములకి నష్టపరిహారం చెల్లించకపోతే వాళ్ళు ఏం తిని బతుకుతారండి?
రైతుకి జీవనాధారం ఏంటి? వ్యవసాయ భూమి. ఆ జీవనాధారమైనటువంటి వ్యవసాయ భూమి ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతోటి, ప్రాజెక్టుల పేరుతోటి తీసేసుకుని వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వకపోతే రైతులు కూడా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సంఘటనలు కూడా అక్కడ ఉన్నాయండి. మరి ఈ నేపథ్యంలో ఇంత క్రూయల్టీగా రైతులకి న్యాయం చేయకుండా రైతుల కోసం ప్రాజెక్టులు ఏంటండి? ఫస్ట్ రైతుల యొక్క పంటలు పండించడానికి నీరు ఇస్తున్నాం అంటున్నారు. అలా భూములు ఇచ్చిన రైతులకే నష్టపరిహారం ఇవ్వకుండా పంటలు పండించేటువంటి రైతులకు నీరు ఇవ్వడం ఏంటి? ఫస్ట్ ఇక్కడ కాదండి. ఫస్ట్ మెట్టి ఎవరికి? వీళ్ళకి మొట్టమొదటిసారిగా భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే చాలా ప్రాజెక్టులు అంటే ఇప్పుడు ఆ తాగునీటి ప్రాజెక్టు పూర్తి అయిపోతే ఇప్పుడు వరకు ఇంకా వాటిలోకి ఎందుకు రాలేదండి? జాతికి అంకితం ఇచ్చేశారు. మరి జలజీవన మిషన్ ద్వారా ఎన్ని గ్రామాలకి, ఎన్ని ప్రకాశం గాని, నెల్లూరు గాని, ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని ఇంకా ఇతర కడప గాని, ఈ ఎన్ని ప్రాంతాలకి, ఎన్ని హెక్టార్లకి, ఏ కాలువల ద్వారా గాని, ఏ జలజీవన మిషన్ ద్వారా ఎన్ని గ్రామాల్లో ఎంతమంది ప్రజలకి తాగునీటి సదుపాయం కల్పించారు. అలాగే సాగునీరు ఎంత మొత్తంలో కల్పించారు వ్యవసాయానికి, ఇవన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేయవలసిన బాధ్యత వాళ్ళదే అండి. వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళకు కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా గతంలో పనిచేసామని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళు కూడా పేపర్ ప్రజెంటేషన్ ప్రజల ముందు పెడితే ఈ గొడవ అంతా ఉండదు కదండి. దాడికి ప్రతిదాడి కాదు, ఆధారాలతోటి ఇగో మేము ఇది చేసాము, నిమ్మల రామానాయుడు గారు ఇలా చెప్పారు, ఇగో మా హయాంలో ఇంత ప్రాజెక్ట్ అభివృద్ధి జరిగింది, ఇంతమంది రైతులకి పలానా అకౌంట్ నుంచి చీఫ్ సెక్రటరీ గారి యొక్క సంతకంతో ఇన్ని చెక్కుల ద్వారా ఇంతమందికి ఇన్ని లక్షల రూపాయలు లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు నిర్వాసితులకి వాళ్ళకి నష్టపరిహారం, అలాగే రైతులు ఇచ్చినటువంటి భూములకి నష్టపరిహారం ఇచ్చామని చెప్పి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందు, ప్రజల ముందు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వాళ్ళు కూడా పేపర్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించవచ్చు కదా. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వివరాలతోటి, ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు కాబట్టి వాళ్ళు ఆయన బాధ్యతాయుతంగా వివరించడం జరిగింది. అదే విధంగా మీరు కూడా చేయొచ్చు కదండి. శేఖర్ రెడ్డి గారు, దాడి అందరికి నమస్కారం. నమస్కారం సార్. అట్లాగే అయ్యప్ప గారికి, అట్లాగే జోలాపురం శ్రీకాంత్ గారికి అందరికి నమస్కారం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఎక్కడో లింక్ ఏదో ప్రాబ్లం ఉంది. ఏమంటే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ గురించి నాకు ఒక అవగాహన ఉంది. అక్కడ ఒక కాంట్రాక్టర్ గా కూడా నేను కొంత పనిచేసా. రైట్ సార్. ఉదయగిరి బ్రాంచ్ కెనాల్, అట్లాగే పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ అని అక్కడ మేము పనిచేసాం. కొంత అవగాహన ఉంది దీని మీద. యాక్చువల్ గా కొల్లం వాగని ఆ ఫోర్ షోర్ ఏదైతే ఉంటుందో, ఫోర్ షోర్ దగ్గర కొల్లం వాగని ఒకటి ఉంటదండి. ఏది ఈ శ్రీశైలం రిజర్వాయర్ లో కొల్లం వాగని ఒకటి ఉంటది. అక్కడి నుంచి గ్రావిటీలో ఈ వాటర్ వస్తుందండి. 2 టనల్స్ ఉన్నాయి. రెండు కూడా 18 కిలోమీటర్ల టనల్స్ అండి. ఇవి రెండు, ఒకటేమో 7 మీటర్లు, ఒకటేమో 9 మీటర్లు. టన్నల్ 1 7 మీటర్లు, టన్నల్ 2 వచ్చి 9 మీటర్లు. ఈ 2 టన్నల్స్ 18 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత నీరు అక్కడి నుంచి ఒక ఫీడర్ కెనాల్ ఉంటుందండి. అంటే టన్నల్ నుంచి నల్లమల సాగర్కి తీసుకెళ్ళడానికి వాటర్ ని ఒక ఫీడర్ కెనాల్ ఉంటుంది మధ్యలో. అది 21 కిలోమీటర్లు ఉంటుందండి. ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, వైకాపా గవర్నమెంట్ పూర్తయ్యే నాటికి, వాళ్ళ కాలం పూర్తయ్యే నాటికి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా మీకు. అయితే ఈ ఫీడర్ కెనాల్ 21 కిలోమీటర్లు, దాని తర్వాత హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది. హెడ్ రెగ్యులేటర్ తర్వాత నల్లమల సాగర్ అండి. ఈ నల్లమల సాగర్ అనేది ఒక రిజర్వాయర్ కాదండి. ఇది యాక్చువల్ గా ఈ ఒక 3 గ్యాప్స్ ఉంటాయి. అంటే 4 కొండలు ఉంటాయి. 4 కొండల మధ్యలో 3 గ్యాప్స్ ఉంటాయి. ఒక గ్యాప్ నేమో కాకర్ల డ్యామ్ అంటారు, ఒక గ్యాప్ నేమో గొట్టిపడియా, ఇంకో గ్యాప్ నేమో తీగలేరు లేదా సుంకేశ్వర డ్యామ్. ఇవి 3. ఈ మొత్తం కలిపి నల్లమల సాగర్. అంటే ఒక డ్యామ్ దగ్గర ఎంత ఉంటుందో రిజర్వాయర్ లెవెల్, 2-3 డ్యాముల దగ్గర కూడా అంతే రిజర్వాయర్ లెవెల్ ఉంటుందండి. అంటే ప్రాజెక్ట్ అంటే రిజర్వాయర్ ఒకటే, కానీ తూములాగా, అంటే 3 డిఫరెంట్ గ్యాప్స్ అండి ఇవి. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క విధంగా వాటర్ ని బయటికి తీసుకెళ్ళడానికి వాడతారండి. ముందు ఈ ఎక్కడైతే ఇప్పుడు నల్లమల సాగర్ మనం మాడుతున్నాము, ఈ కాకర్ల డ్యాము, గొట్టిపడియ డ్యాము, సుంకేశ్వర డ్యాము, ముందు వాటర్ వీటికి రావడం గురించి ముందు మాడదాం. తర్వాత సంగతి తర్వాత కూడా మాడతాను నేను. ప్రస్తుతానికి అయ్యప్ప గారు కొన్ని చెప్పారు, నిన్న మినిస్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమండి, ఫస్ట్ ఆ కొల్లం వాగులో నుంచి, అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి టన్నల్స్ లేక్ నీరు రావడానికి అక్కడ కొంత వర్క్ జరగాలి. అక్కడ ఒక ఆప్లాన్ ఉంటది. తర్వాత అక్కడ కొంత స్టార్టింగ్ లో కొన్ని షార్ట్ క్రీటింగ్ అని ఒకటి అంటారు. ఎందుకంటే ఆ కొండకంతా నీట్ గా షార్ట్ క్రీటింగ్ చేయాలి. అట్లాగే అక్కడ గేట్స్ అమర్చాలి ఆ టన్నల్ కి. అక్కడ హైయెస్ట్ పనులు ఉంటాయి.
తర్వాత అక్కడ అప్రోచ్ ఛానల్ ఉంటుందండి. అక్కడ పూర్తిగా నీళ్ళు వెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం టన్నల్ ఏ లెవెల్ అయితే తవ్వుతున్నామో ఆ లెవెల్ కి రిజర్వాయర్ లో కూడా ఖచ్చితంగా అదే లెవెల్లో ఎర్త్ ఉండదు కదండి, సాయిల్ ఉండదు కదా. కాబట్టి దానికి అప్రోచ్ ఛానల్ ఇవన్నీ ఉంటాయి. ఆ పనుల్లో ఇంకా 4300 క్యూబిక్ మీటర్ల పని మిగిలి ఉంది అని నిన్న రామానాయుడు గారు చెప్పారు. అవును, రైట్. ఏది టన్నల్ కి నీరు ఎరడానికి, అంటే రిజర్వాయర్ లోంచి టన్నల్ లేకి నీరు ఎరడానికి అడ్డంగా, అంటే అక్కడ వింగ్స్ రిటర్న్స్ అని ఉంటదండి, అది మొత్తం అంతా కట్టాలి. సో ఈ వీటిల్లో ఇంకా 4300 క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ మిగిలి ఉంది, అది పూర్తి చేయాలి. దాంట్లో మేము ఆల్రెడీ 2100 చేశాము. ఇంకా వాటర్ ఇప్పుడు వాటర్ ఏ లెవెల్ అయితే ఉందో ఆ లెవెల్లో ఇంతే పని జరిగింది. ఇంకా వాటర్ కిందికి వెళ్తే, అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యే కొద్దీ వాటర్ కిందికి వెళ్తుంది, వెళ్ళినప్పుడు మిగతా 2100 క్యూబిక్ మీటర్ల పని పూర్తి చేసి ఏదైతే ఆ రోజు అంటే డిజైన్ ప్రకారం ఏదైతే వర్క్ కంప్లీట్ చేయాలనో ఈ టన్నల్స్ లేక్ నీరు వెళ్ళడానికి ఏది సమస్యలు లేకుండా ఆ వర్క్ అంతా కూడా సమ్మర్ కి పూర్తి చేస్తామని రామారాయణ గారు చెప్పారు. రైట్ సార్. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే టన్నల్ కావాల్సిన గేట్ పనులు అండి. టన్నల్ ఎప్పుడు తెరుచుకోవడదు కదండి. ఇప్పుడు అవసరమైనప్పుడు మనం మూసేయాలి దాన్ని. అవసరం లేనప్పుడు, లేదంటే ఎక్కడైనా సమస్యలు ఉన్నప్పుడు, లేదంటే టన్నల్లో ఏదైనా రిపేర్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ ను మనము ఆపాలంటే దానికి గేట్ అమర్చాలి టన్నల్ కి. అవి కూడా ఆ రోజు పనులు జరగల, అవి కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ హైయెస్ట్ పనులు అంటారు. ఇంకొకటి టన్నల్ 1 లో 2021 అంటే 2018 నాటికి 14 కిలోమీటర్ల వర్క్ జరిగిందండి. మొత్తం 18 కిలోమీటర్లో 14 కిలోమీటర్ల వర్క్ జరిగితే మిగతా 4 కిలోమీటర్లు వర్క్ చేయడానికి 2019 నుంచి 23 వరకు జరిగిన వర్క్ అంతా కూడా 3 కిలోమీటర్లే. చూడండి ఎంత స్లోగా జరిగిందో వైసీపీ గవర్నమెంట్ లో. తర్వాత అది కంప్లీట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో ఆ కంప్లీట్ చేసిన టన్నల్ 1 నుంచి టన్నల్ 2 కి కొన్ని దాని ఏమంటారు హోల్స్ ఉంటాయండి, పెద్ద పెద్ద హోల్స్. అంటే ఈ టన్నల్ 2 ని త్వరగా కంప్లీట్ చేయడానికి టన్నల్ 1 లో పెద్ద పెద్ద హోల్స్ వేసి అక్కడి నుంచి వర్క్ చేశారు, అంటే స్పీడ్ గా వర్క్ చేయడానికి. అవన్నీ కూడా ఇప్పుడు పూడ్చాలి, ఆ హోల్స్ అన్నిటి కూడా పూడ్చాలి. రెండవది రకరకాల పనుల వల్ల అక్కడ 1,00,000 క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్, అంటే మట్టి పని ఇంకా మిగిలిపోయింది ఆ టన్నల్ 1 లో. ఆ మట్టి అంతా కూడా బయటికి తేవాలి. 1,00,000 క్యూబిక్ మీటర్ల పని దాదాపుగా 4-5 కోట్ల రూపాయల పని, అది అదంతా కూడా బయటికి తేవాలి. ఇది టన్నల్ 1. ఇక టన్నల్ 2 లో వైకాపా గవర్నమెంట్ పూర్తయ్యే నాటికి, ఏమండి వైకాపా గవర్నమెంట్ పూర్తయ్యే నాటికి 7 కిలోమీటర్ల బెంచింగ్ వర్క్, అంటే ఒక టన్నల్ డి షేప్ లో ఉంటదండి. ఇట్లా దీని కింద పనబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటదండి టన్నల్ కు 50, అంటే హాఫ్ ఆఫ్ ద హైట్ వచ్చి బెంచింగ్ అంటారు, ఇంకో హాఫ్ ఆఫ్ ద హైట్ వచ్చి హెడ్డింగ్ అంటారు. సో ఈ లాస్ట్ 7 కిలోమీటర్లో టన్నల్ 2 లో హెడ్డింగ్ పనులు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఇంకా బెంచింగ్ అంటే కింద 50% పనులు కంప్లీట్ కాల 7 కిలోమీటర్లు. అవి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పనులు ప్రారంభమయ్యాయి, అవి కంప్లీట్ చేశాం. అయితే ఈ బెంచింగ్ పనులు ఈ మధ్యకాలంలో జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. ఇంకా బెంచింగ్ పనులు పూర్తయిన తర్వాత లైనింగ్ పనులు చేయాలండి. ఏదైనా ఒక టన్నల్ సురక్షితంగా ఉండాలంటే మధ్యలో పడిపోకుండా, మధ్యలో ఎక్కడైనా కొలాప్సింగ్ కాకుండా, రేపు నీళ్లు వచ్చినప్పుడు అవి తడి తగిలినప్పుడు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎక్కువ ఫోర్స్ తో నీళ్ళు వచ్చినా, లేదంటే మధ్యలో ఎక్కడైనా రాక్ సరిగా ఆ టెక్స్చర్ సరిగా లేకపోయినా మధ్యలో కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లైనింగ్ చేస్తారు మొత్తానికి. ఆ లైనింగ్ పనులు కూడా 7 కిలోమీటర్లు అట్లాగే ఉంది, ఎందుకంటే బెంచింగ్ పనులు పూర్తి కాదు కాబట్టి రెండో టన్నల్లో. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 4 కిలోమీటర్లు లైనింగ్ పనులు కంప్లీట్ అయ్యాయి, ఇంకొక 3 కిలోమీటర్లు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇదొకటి. దీని తర్వాత ఫీడర్ కెనాల్ వస్తుంది. ఫీడర్ కెనాల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అతి దారుణంగా క్వాలిటీ లేకుండా పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఫీడర్ కెనాల్లో కొంతవరకు డిగ్గింగ్ అంటారండి, అంటే ఎక్కడైతే హైట్ ఉంటుందో ఆ కెనాల్ కోసం దాన్ని తవ్వుతారు, ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ బ్యాంకింగ్ చేస్తారు, అంటే మట్టి పోసి బ్యాంకింగ్ చేస్తారు. అయితే ఈ బ్యాంకింగ్ కు సరైన మట్టి దొరక్క దూరం నుంచి చేస్తే డబ్బు ఖర్చు అవుతుందని, నష్టపోతారని కాంట్రాక్టర్లు ఆ రోజు అక్కడ
ఏదైతే సాయిల్ దొరికిందో ఎట్లా అంటే తక్కువ క్వాలిటీ సాయిల్, సరిగా కాంపాక్ట్ గా సాయిల్ దొరికిందో ఆ సాయిల్ తెచ్చి పోయడం వల్ల అది 2023 మార్చిలో ఈయన అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రారంభోత్సవం అని చెప్పారో ఆ రోజు టన్నల్ 1 లో నీళ్లు వదలటం వల్ల ఆ బ్యాంకింగ్ అంతా కొట్టుకుపోయిందండి. ఆ నీళ్లు వచ్చి పూర్తిగా గ్రామాల మీదకి పోయే పరిస్థితి, అంటే ఫీడర్ కెనాల్ పూర్తిగా పాడే పరిస్థితి ఆ రోజు. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం, మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, హలో. సార్ చెప్పండి, సార్ వచ్చిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఫీడర్ కెనాల్ ఆ రోజు చాలా వరకు గుంతలు పడి కొట్టుకుపోయిందండి. రైట్. దానికి ఇంజనీరింగ్ నిపుణులు ఏం చెప్పారు, ఇక్కడ ఈ మట్టి సరిగా ఉండట్లేదు కాబట్టి దీనికి రిటైనింగ్ వాళ్ళు కట్టాలి, ఆ 7 కిలోమీటర్లు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి, తర్వాత మిగతా వర్క్ ఏదైతే ఉందో దానికి లైనింగ్ చేయాలి. అంటే మొత్తము 21 కిలోమీటర్లలో 7 కిలోమీటర్ల రిటైనింగ్ వాళ్ళు, మిగతాది లైనింగ్ పనులు చేయాలని ఆ రోజు చెప్పడం వల్ల ఈ మధ్య కాలంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కిలోమీటర్ల లైనింగ్ పనులు జరిగిందండి. ఇప్పుడు మిగతా 7 కిలోమీటర్లు ఏదైతే ఉందో దానికి 500 కోట్లతో టెండర్ పిలిచారు, కొత్తగా వర్క్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వర్క్ జరగాలి. రెండవది, ఈ ఫీడర్ కెనాల్ అయిన తర్వాత ఒక హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది. ఆ హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. సో ఈ పనులు పూర్తయిన తర్వాత నీళ్లు నల్లమల సాగర్లోకి వస్తాయి. నల్లమల సాగర్లోకి నీళ్లు నింపాలంటే అక్కడ 54 హ్యాబిటేషన్స్ ఉన్నాయండి. చిన్నవి పెద్దవి కలిపి 54 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అంటే 11 విలేజెస్, 54 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. హలో, వినపడుతుందండి? ఈ 54 హ్యాబిటేషన్స్ 20,000 ఫ్యామిలీస్ అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరినీ మనము పక్కకు తీసుకెళ్ళాలి. దానికి సంబంధించి రిహాబిలిటేషన్ వర్క్ జరగాలి. దానికి ఒక 10-15 సంవత్సరాల ముందర 7 కాలనీలు ఆ రోజు ప్లాన్ చేశారు. అంటే వీళ్ళందరినీ షిఫ్ట్ చేయడానికి, రీప్లేస్ చేయడానికి, రీహాబిలిటేట్ చేయడానికి ఒక 7 కాలనీలు మనం కట్టాలా ఈ 20,000 ఫ్యామిలీస్ కని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. 7 కాలనీల్లో 4 కాలనీలు మాత్రమే పూర్తి అయ్యాయండి ఇప్పటి వరకు. ఇంకా 3 కాలనీల పనులు జరుగుతున్నాయి. అంటే ఈ 3 కాలనీల పనులు జరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తయిన తర్వాతనే ఈ 20,000 ఫ్యామిలీస్ ను మనము ఏది నల్లమల సాగర్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో, నింపాల్లో మనం నల్లమల సాగర్ ని బ్యాక్ వాటర్ ఉంటుందో ఆ బ్యాక్ వాటర్ ప్రాంతం నుంచి ఈ 11 విలేజెస్ సంబంధించిన 54 హ్యాబిటేషన్ సంబంధించిన ఫ్యామిలీస్ అన్నిటిని రీహాబిలిటేట్ చేయాలండి. సో ఇవన్నీ చేయకుండా మేము జాతికి అంకితం చేశాం, ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, మేము నీళ్ళు ఇచ్చేసాము, మా నాన్న మొదలు పెట్టాడు, మేము ఏదైనా పూర్తి చేసాం, మొత్తం చేసినంత మేమే. నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని, క్రెడిట్ చోరీ అంటున్నారు మీరు. 2019 నుంచి 24 మధ్యలో మీరు మొత్తము ఇచ్చిన ఫండింగ్ అంతా కూడా 600 కోట్లు అండి. సార్ శ్రీకాంత్ గారు వచ్చారు, ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఉన్నా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఏంటి సార్, మీరు కంప్లీట్ చేసి జాతికి అంకం చేసిన ప్రాజెక్ట్ ని టీడీపీ వాళ్ళదంటుందా, ఏమంటారు? దాంట్లో 100% డౌట్ ఏం లేదు బ్రదర్. ఇంతకుముందు కాంట్రాక్టర్ అన్నారు కానీ వారు కాంట్రాక్టర్ విషయాలు చెప్పకుండా ఏదేదో మాట్లాడారు. ఓకే, దీని గురించి మనము ఈ మన వెలుగొండ ప్రాజెక్ట్ ఓన్లీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి, శ్రీకాంత్ గారిని కంప్లీట్ చేయండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మేము ఎంతసేపు ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాం. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నిపుణుడిని. శేఖర్ రెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయండి, ఆయన కంప్లీట్ చేయండి. ఆగాలి సార్ చెప్పండి, శ్రీకాంత్ గారు చెప్పండి. ఇంతసేపు మీరు మాట్లాడుతున్నా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు అడ్డం రాకూడదు, వినాలి, మీ అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి. సంప్రదాయం రైట్, చెప్పండి. అర్థమైందా? మీరు యథా రాజా తదా ప్రజా అని మీరు నాయకులు వేరే టాపిక్ వద్దు, చెప్పండి మీరు చెప్పండి. ఒకటి, ఈ వెలుగొండ ప్రాజెక్టు ప్రభుత్వంకు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నది అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అది నిజం. కానీ పైకి మాత్రము శుద్ధపూసల మాదిరి మాట్లాడుతూ ఉంటారు ఈ వెలుగోడు ప్రాజెక్టు మీద. నిన్న నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతుంటే వెలుగోడు వేరు, వెలుగొండ వేరండి. సార్ ఒక్క నిమిషం సార్. సరే స్వామి, నువ్వు ఊరికే ఉండపా, నువ్వు నిలబడి నాయన. నువ్వు ఈ వెలుగోడు ప్రాజెక్టు గురించి కానీ నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయండి మనం మాట్లాడదాం. నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతుంటే
ఇది నవ్వాలో ఏడవాలో అసలు అర్థం కాలే. ఈ క్రెడిట్ చోరీ అన్నది వీరికి అలవాటైన ప్రక్రియ, అదేం కొత్తది కాదు. ఈ ప్రకాశము, కడప, నెల్లూరు జిల్లాలకు శాశ్వత కరువు నివారించే పనుల కోసము ఈ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేటివి నిర్మించారు. దీన్ని ఈ నిర్మాణ పనులు మాత్రము నీడలు కమ్ముకున్నాయనేది వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో కేవలం 309.13 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. వీళ్ళు ఖర్చు పెట్టిండేది దీంట్లో మళ్ళీ 200. ఈ 200కు మా పని అయిపోయింది, మేము చేసేస్తున్నాం అని చెప్తారు. అందులో ఈ కేటాయించిన డబ్బు జీత భత్యాలకు మాత్రమే సరిపోయే పరిస్థితి. దీంట్లో మళ్ళీ ఏం ప్రాజెక్టు కోసం ఉపయోగపడలేదు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 4.47 లక్షలు 300 ఎకరాలకు సాగునీరు కోసం, 15.25 మందికి తాగునీరు కోసం అందేలా అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు డిజైన్ చేసి ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇది అనేది గుర్తుపెట్టుకోవాలి. 2014 నాటికి ప్రాజెక్టు కోసం దాదాపు 1448.14 కోట్లు ఖర్చు పెట్టగలిగారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల డ్యామ్ పనులు అప్పటికే పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమాల్లో 1వ టనల్ కోసం 11.50 కిలోమీటర్లు పూర్తి చేసిన ఘనత కూడా అప్పుడు వారిదే. 2వ టనల్ కూడా 9 కిలోమీటర్లు పూర్తి అయింది అప్పట్లోనే. 1వ టనల్ పనులు 62%, 2వ టనల్ 48% కూడా అప్పట్లో పూర్తి కావడం జరిగింది. 2014 వీళ్ళు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను చెప్పిండేది ఇంతవరకు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పా. వీరు వచ్చిన తర్వాత 2014-18 మధ్యలో టీడీపీ హయాంలో దాదాపు 600 కోట్లేమో దీనికి కేటాయించగలిగారు. దీనికి ఖర్చు పెట్టింది మాత్రం దాదాపు 450-400 కోట్లు ఖర్చు పెట్టారు. పూర్తి అశ్రద్ధ దీని మీద, ఈ ప్రాజెక్టు మీద చూపించడం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి, దీంట్లో ముంపు గ్రామాలకు, గ్రామ సమస్యలపై దృష్టే సాధించలేదు అసలు. ముంపు గ్రామాలకు కానీ మన గ్రామస్తులకు డబ్బులు ఇవ్వడంలో కానీ ముంపే సాధించే ప్రసక్తే వీళ్ళు చెయ్యలేదు. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 822.8 కోట్లు ఖర్చు పెట్టారు. బాగా చూసుకోవాలి, వీళ్ళంతా కూడా ఏదేదో మాట్లాడుతుంటారు. 822.8 కోట్లు ఖర్చు పెట్టారు భూసేకరణ కోసం. అంటే మనకు వీళ్ళు ల్యాండ్ ను అశ్రద్ధ చేసి వాళ్ళు ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇవ్వలే. దానికోసం దాదాపు ఎంత ఖర్చు పెట్టారు? 79.21 కోట్లు ఖర్చు పెట్టారు. 79 కోట్లు, దాదాపు 73 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్. పునరావాసు కల్పన కోసం కూడా 76 కోట్ల చిల్లర కోట్లు కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా వీళ్ళకి కనపడదన్నా, వీళ్ళకు కనపడదు, వినపడదు. ఎంతసేపు ఉన్నా వీళ్ళు చేసే పనులకు ఏదో ఒకటి మాట్లాడడం, దానికి బురద జల్లడం. ఇప్పుడు చూసాం కదా లడ్డు గురించి ఏం జరుగుతుందో అదే పరిస్థితే. ఇప్పుడు డోర్నాల మండలంలో కొత్తూరు వద్ద 2వ టనలు పూర్తి పనులు ప్రారంభం చేశారు. డోర్నాల వద్ద కొత్తూరు టనల్ గురించి కూడా ఒక్కొక్క టనల్ దాదాపు 18.8 కిలోమీటర్లు కూడా పొడవు నిర్మించగలిగినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి టనలు పూర్తం అప్పుడు 62% పూర్తి అయినాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో. వీళ్ళ హయాంలో దాన్ని చేతిలో ముట్టుకోలేదు దాన్ని. మొదటి టనలు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే, బాగా గుర్తు పెట్టుకోవాలి. 2వ టనల్ కూడా దాదాపు 80%, అప్పుడు 32% ఆ టైంలో పైన వీళ్ళు చేతితో దాన్ని ముట్టుకోలేదు, దాన్ని పనులు కూడా చేయలేదు. ఈ పనులను దాదాపు 88% కూడా పనులు వేగవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఆ పనులన్నీ చేయగలిగారు, చేశాం కూడా. మళ్ళీ దీని తర్వాత తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన ఉప్ప కాలువలు కూడా పూర్తి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2000 మనకు వచ్చినప్పటి నుంచి, వారు వచ్చినప్పటి నుంచి 2019 మధ్యలో ఉదయగిరి ఉపకాలువ కూడా పూర్తి చేశారు. పడమర్ర ఉపకాలువ, ఇంకోటి T5 కాలువ పనులు కూడా పూర్తి అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖర్చు పెట్టిన 880 కోట్లతో ఈ పనులు కూడా జరిగాయి. దాదాపు 3 గ్యాపుల నిర్మాణం వల్ల 11 గ్రామాలు ముంపు గ్రామాలుగా కూడా అయిపోయినాయి.
11 గ్రామాలు దీంట్లో ముంపు గ్రామాలు కూడా నిలబడిపోయాయి ఈ పనులు పూర్తి చేయడం వల్ల. ఇందులో దాదాపు 7,270 కుటుంబాలు ఉన్నాయి ఈ ముంపు గ్రామాలలో. దీనికోసము దాదాపు వీరందరి కోసము కొంతమందికి వన్ టైం సెటిల్మెంట్ చేయగలిగారు. వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు. వారన్ని ఊరికే అబద్ధపు మాటలు. ఇప్పుడు చేస్తున్నది కూడా, వీళ్ళు చేస్తున్నది, మాట్లాడుతున్నది కూడా అబద్ధమే గమనించాలి. మరికొంతమందికి ఆర్ఆర్ ప్యాకేజీ ద్వారా దానికి సెటిల్మెంట్ కూడా అందరికీ చేయడం జరిగింది. ఆర్ఆర్ ప్యాకేజీ ద్వారా కొంతమందికి, వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కొంతమందికి 7,270 కుటుంబాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు మనం అనుకుంటే చూడండి, ఏదైనా మనకు గూగుల్లో ఇప్పుడు వాళ్ళు పెట్టిన గూగుల్లోనే వచ్చేస్తుంది. వాళ్ళు ఇంతవరకు దానికోసము కేటాయించినది 309.13 కోట్లు మాత్రమే. మేము అయిపోయింది, మేము చేసేస్తున్నాం, కార్యక్రమం అంతా అయిపోయిందంటే ఎవరు నమ్ముతారు? మీరు నమ్మాలి కదా ప్రజలు, రాష్ట్ర ప్రజలు నమ్మేటట్టు. ఇది క్రెడిట్ చోరీ కాదా అని అడుగుతున్నా. దాదాపు ఇంకా ఇప్పుడు ఇటు మాట్లాడిన వారిలో కాంట్రాక్టర్ గారు ఉన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించక కరెంట్ ఆలస్యం అయిపోయి విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడం జరిగింది. ఇవన్నీ పెట్టుకొని క్రెడిట్ చోరీ, ప్రతి ఒక్క దానికి క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ వీరికి అలవాటు అయిపోయి అన్ని చేసినది మనం చూసాం. ఎయిర్పోర్ట్ మన దిందుగ శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి కార్యక్రమం వల్ల కూడా వీరన్నీ లేనిపోనివన్నీ అబద్ధాలు. మీరు అదే మీతో వచ్చినది ఇదే చెప్పినది ప్రజలకు చేరుతుందని మధ్య మధ్యలో మీరు వచ్చి డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. మేము స్టాటిస్టిక్స్ ప్రకారము ఉండు బాబు ఆగు నాయన, మేము ఉన్నది ఉన్నట్టుగా జరిగినట్టుగా చెబుతుంటే వీళ్ళకి నచ్చదు. ఇది ఎంత ఇది ప్రజలు ఇదంతా విని చైతన్యం అవుతారు. వీళ్ళకి అది సరిపోదు. వీరు చేసే పనులన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలే. ఒక్క ఈ ప్రాజెక్టే కాదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, ఒక 2 ఏళ్ళు కరోనా టైం ఉన్నప్పటికీ కూడా ఆ 3 ఏళ్ళు ప్రజలను కాపాడుకుంటూ ఈ 3 ఏళ్లలో అభివృద్ధిని, సంక్షేమ పథకాల్లో ఇవ్వడంలోనైతేనేమి, ఇటువంటి అభివృద్ధి చెందించడంలోనైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారే సాటి. మీరు తల్ల కిందులు తపస్సైనా ఈ కార్యక్రమాలు చేయలేరు. మీతో కాదు, ఎంతసేపు ఉన్నా కూడా మేము చెప్పినవంతా కూడా మీరు చేసినట్టు భ్రమలో చూపించడం, రాష్ట్ర ప్రజలందరినీ నాయకుల దగ్గర నుంచి మీ అందరికి కూడా అదే అలవాటు అయిపోయింది. అంటే దీనికి ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఒక మీకందరికి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇచ్చి పంపించినట్టు ఉంది. కానీ దీని నిజాన్ని నిర్భయంగా బయటికి చెప్పి నిలకడగా ప్రజలందరూ తెలుసుకుంటే మీకు నచ్చదు, మీరు మెచ్చరు. ఇటువంటి కార్యక్రమాలను ఇప్పటికన్నా ఆపి దానికి కావలసినవన్నీ సమకూర్చి చెయ్యండి. ఇప్పుడు ప్రభుత్వాలు మారుతుంటాయి. నేనేమి ఏ ప్రభుత్వంలో చేసిందేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తే అరో మిగిలి ఉంటే మీరు చెయ్యండి. అంతేగాని మొత్తం మేమే చేశాము, ఇచ్చిందంతా మేమే, మా హయాంలోనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి శూన్యం అనేది అటువంటి అబద్ధాలు మానుకోండి. ప్రజలకు చెప్పింది చెయ్యండి అని నేను సూటిగా వీళ్ళందరికీ, నాయకులకు కానీ ఇటువంటి డిబేట్లలో మాట్లాడే బ్రదర్స్, తమ్ముళ్లకు, అన్నలకు, లేకుంటే నాకన్నా పెద్దకు, వీరందరికీ కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. అప్పుడే మీకు ప్రజలలో క్రెడిబిలిటీ పెరుగుతుంది. లేకపోతే ఎంతసేపు అని అబద్ధాలు చెప్తారు? జరిగినవన్నీ, లేనివన్నీ, ఉన్నవన్నీ, లేనివన్నీ ప్రతి ఒక్కటి తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు లడ్డులో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? అట్లా కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. బయటకు వచ్చి జంతు పువ్వు కలిసింది అన్నారు. ఇప్పుడు ఏమి లేదు అని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. తల తీసి ఎక్కడ పెట్టుకుంటారు? అటువంటి ప్రక్రియ ఈ ప్రాజెక్టులో చెయ్యొద్దండి. అటువంటి ప్రక్రియ ఈ ప్రాజెక్టులో చెయ్యొద్దండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోండి. స్టాటిస్టిక్స్ ఎక్కడికి పోవు. గూగుల్ ను కొడితే ఎవరి హయాంలో ఏం జరిగిండదు అనేది శ్వేతపత్రం అన్నారు మీరే. ఆ శ్వేతపత్రాన్ని మేము విడుదల చేస్తాం. మీరు 2014లో మధ్యలో 19 మధ్యలో ఉన్నప్పుడు మీరు చేయండి. అది రాష్ట్ర ప్రజలంతా తెలుసుకుంటారు. కానీ అబద్ధపు ఆరోపణలు, అసత్య ప్రచారాలు మానుకోమని సూటిగా మీ టీవీ ద్వారా
ఈ నాయకులకు కానీ ఈ డిబేట్ లో పాల్గొన్నవి కానీ నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను బ్రదర్. ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఏంటి మొత్తం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ని మీరే దోచేస్తున్నారు అంటున్నారు, ఏమంటారు? ఏమంటే శ్రీకాంత్ గారు కొన్ని విషయాలలో అంటే ఆయన ఉపన్యాసం బాగా ఉపన్యాసం ఇచ్చేటట్టున్నారు, బయటంతా కూడా సంతోషము. ఆయన వాళ్ళ పార్టీ కోసం కొట్టడాల తప్పులేదు, కానీ వాస్తవాలు కొన్ని మర్చిపోతున్నారు. ఏమంటే భోగాపురం గురించో లేకపోతే లడ్డు గురించో మాట్లాడితే చాలా ఉన్నాయని మాట్లాడారు. మన టాపిక్ ఇది మాట్లాడుకుందాం ఇప్పుడు. కాకపోతే ఇది టాపిక్ వేరు కాబట్టి నేను మాట్లాడట్లే. ఏమండి లడ్డు గురించి మాట్లాడితే నకిలీ నేను సరఫరా చేసి 250 కోట్లు కొట్టేసి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారంటే విషయం. అసలు తలెక్కడ పెట్టుకోవాలో ముఖం చూపించాలనో, అసలు జగన్మోహన్కి మతుందా లేకపోతే అతను అసలు ముఖ్యమంత్రికి ఎలా పనిచేశాడు 5 సంవత్సరాలు, ఇవన్నీ నేను ఒకటే అడుగుతున్నా. నేను మాట్లాడితే అంటే మతి ఉందా లేదా అంటే ఆయనకు తెలివి ఉందా లేదా మాట్లాడు. మతి ఉందా లేదా అనేది తప్పు కాదు. నేను మాట్లాడితే మీ వల్ల ఏమైతే చేయండి, మీ వల్ల ఏమైతే చేయండి, మేము భయపడే వాళ్ళం కాదు. తగ్గి మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. శ్రీకాంత్ గారు మర్చిపోయింది ఈ అచ్చి ఉంది. శేఖర్ రెడ్డి గారు నేను మాట్లాడితే నీ చెవులు బద్దలైతాయి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శ్రీకాంత్ గారు మాట్లాడాలి. నాయకులను చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ముఖ్యమంత్రి అదే విధంగా మీరు కూడా అది లేకపోతే ఏం శూన్యం, ఏం చేయలేరు. కాబట్టి సార్ ఇద్దరు ఆగండి సార్, ఒక్క నిమిషం ఇద్దరు ఆగితే మనం డిస్కస్ చేద్దాం, ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం సార్. వేరే టాపిక్ వెళ్ళొద్దు మనం. ఎస్ సుధీర్ రెడ్డి గారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఏం లేదండి, ఒక చిన్న మాట సార్ చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేశారు, రాజశేఖర రెడ్డి గారే మొత్తం కంప్లీట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు 18 కిలోమీటర్ కెనాల్లో 80% చేశారని శ్రీకాంత్ గారు చెప్తున్నారు. అసలు టన్నల్ ప్రారంభం అంటే ఫస్ట్ టన్నల్ మొదలు పెట్టింది 2008లో అండి. 2009లో మళ్ళా రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్ళారండి. అంటే ఎలక్షన్ కి రెండోసారి వెళ్ళే నాటికి అప్పుడప్పుడే ఒక 5-6 నెలల ముందర ఆ టన్నల్ బోరింగ్ మెషిన్ అంటారండి, టీబీఎం అంటారు దాన్ని. టన్నల్ బోరింగ్ మెషిన్ తెచ్చి మొదలు పెట్టింది 2008లో. మరి రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే 80% టన్నల్ ఎలా పూర్తయిందో అయితే నాకు తెలియట్లే. రెండోది ఇది పాయింట్ నెంబర్ 1. అంటే టన్నల్ 1 2008లో మొదలు పెడితే టన్నల్ 2 2009 తర్వాత మొదలు పెట్టారండి. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఏమాత్రం సంబంధమైన విషయం. కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో టన్నల్ 2 మొదలు పెట్టారు, స్టార్ట్ చేశారు, జరిగింది. తర్వాత 2019 నాటికి 18 కిలోమీటర్ల టన్నల్ 1లో 14 కిలోమీటర్ల పని జరిగిందండి. అంటే ఎవరి హయాంలో జరిగిందండి పని టన్నల్ 1లో? అట్లాగే టన్నల్ 2లో కూడా మొత్తము 12 కిలోమీటర్లో 12 కిలోమీటర్ల పని జరిగిందండి టన్నల్ 2లో. అది ఎవరి హయాంలో జరిగిందండి? టీడీపీ హయాంలో కాదా? ఇవన్నీ మర్చిపోయి ఆయన ఊరికే బోధ దానికి న్యాయం కాదు. మూడో విషయము 2019 నుంచి 24 మధ్యలో వీళ్ళు టన్నల్ 1 and 2లో ఎంత పని చేశారు, దాని తర్వాత రీహాబిలిటేషన్ సెటిల్మెంట్ కి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు నేను అడుగుతున్నా. శేఖర్ రెడ్డి గారు ఆడియో కట్ అయిందండి, ఒకసారి చెక్ చేసుకోరా. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఉంటే ఈ ప్రభుత్వంలో అది జరిగింది అని చెప్పచ్చు, తప్పు లేదు. మీరు చెప్పినది ఓకే. ఇప్పుడు నేను చెప్పినది కొంతమంది కరెక్ట్ కావచ్చు, చూసుకుంటారు. మీరు చెప్పినది కొంతమందికి తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. కానీ నాయకులను నిబద్ధత లేకుండా ఎట్లంటే ఎట్లా మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి. నేను మాట్లాడుతున్నానా? మనం మాట్లాడుతున్నామా? అవసరమా వాళ్ళను ఆ స్థాయిలో? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుంది.
నేను మాట్లాడితే ఎంత ఎక్కడికి పోతుంది? నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడలే, వద్దు ఆపుకో అని చెప్తున్నా. కరెక్టే కదా? రైట్ సార్, రైట్. ఏం బ్రదర్ నేను చెప్పినది వాస్తవమా? రైట్ సార్, రైట్ సార్. కాంట్రవర్సీస్ వెళ్ళకుండా టాపిక్ గురించి ప్రాజెక్ట్ గురించి నిజాలు మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ కి ఏదన్నా తప్పు ఒప్పులున్నా దాన్ని సరి చేసుకొని ఇది కాదు అది అని చెప్పడంలో తప్పు లేదు. నేను కూడా ఏదన్నా కరెక్ట్ చేసుకుంటా. నేను చెప్పిండే తప్పేమో అని కరెక్ట్ చేసుకుంటా నేను కూడా. రైట్ సార్, చెప్పండి. హలో సార్, చెప్పండి సార్. అదే నేను చెప్పేది ఈ ప్రాజెక్టు గురించి అయితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు పనులు కంప్లీట్ చేయడం జరిగింది. కానీ నిన్న నిమ్మల రామానాయుడు గారు మాత్రం 96లో చంద్రబాబు శంకుస్థాపన చేశారని అంటున్నారు. అదే సార్, నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారే చెప్తూ ఉంటారు మామూలుగా, ఎవరికో పుట్టిన బిడ్డకు ఎత్తుకొని ఇది నా బిడ్డ అని అనడం మంచిది కాదు అని. అది వారే నేర్చుకోవాలి. ఎందుకంటే మనం అంత పెద్దవారికి ఏమి చెప్పలేము కదా. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అదే, ఎవరు ఏం చేసినది ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూ ఉంటుంది. మీడియాలో ఉన్నాయి, క్లిప్పింగ్స్ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నిమ్మల రామానాయుడు గారు అలా చెప్పడంలో హాస్యాస్పదంగా ఉంది. నిజంగా అందరూ నవ్వుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు హయాంలో ఏది చేసినా ఇది చేశాం, ఇప్పుడు మేము మిగతాది కంప్లీట్ చేసినాం, తప్పేముంది? ప్రభుత్వ బాధ్యత అది. ఇప్పుడు ఒకరి హయాంలోనే ఏది చేయాలని లేదు. మనం ఎన్నెన్నో అనుకుంటాం చేయాలని. చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటారు, అతని హయాంలో కావు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కంప్లీట్ చేస్తారు. కాకపోతే శంకుస్థాపన చేసిండేది మీరే అన్నాను ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మేము కొన్ని ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింటారు, సరే చేశారు, ఆయనే చేశారు. మా హయాంలో మేము ఇంత ఖర్చు పెట్టాం, వాళ్ళ హయాంలో ఇంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు మేము దాన్ని కంప్లీట్ చేశాం అని మేము ఇది లేకుండా చెప్తాం. దాంట్లో అట్లా ఉండాలి. కానీ ఏదో ఎవరో చేసింటే ఈ ప్రాజెక్టు గురించి నేను ఇప్పుడు చెప్పా, ఎన్ని వివరాలు చెప్పా, ఎన్ని ఖర్చులు పెట్టారని చెప్పా, ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలను తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా. దాన్ని తెలుసుకోకుండా వీళ్ళు వాస్తవాలని బయటపెట్టి గట్టిగరిచి మధ్యలో డిస్టర్బ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. నేనైతే సూటిగా నిమ్మల రామానాయుడు కానీ ప్రభుత్వానికి కానీ తొందరగా నెల్లూరు, మనకు ప్రకాశం, కడప జిల్లాలకు వచ్చే అందరికీ కూడా ఇంతమంది ప్రజలను ఒక పక్క ఆయకట్టులో గాని, ఒక పక్క మంచినీటి గాని శాశ్వత పరిష్కారంతో అప్పటి పెద్దలు దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును త్వరగతిగా మీరు అశ్రద్ధ చేయకుండా దీన్ని ప్రారంభించి దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తే మిమ్మల్ని హర్షిస్తారు. మీరు 15 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ఉండాలనుకుంటే అబద్ధాలు కాదు చెప్పేది. ఏదైతే చెయ్యాలనుకున్నారో దాన్ని చేసి చూపించి ఉండండి, తప్పులేదు. మేమేమి దానికి ప్రజలు నిర్ణయిస్తారు. మీరు చేసినది తప్ప, రైటా, కరెక్టా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఇలా చేయడం వల్ల ఇప్పుడు మమ్మల్ని అంటుంటారు 11 అని. మీరు 1కి పోయే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దండి. రాష్ట్ర ప్రజలంతా కూడా మీరు చేసే ఈ 2 ఏళ్లలోనే ఏ కార్యక్రమం చేసినా కూడా అన్ని హైప్ చేసుకుంటూ, ఏ కార్యక్రమం చేసుకున్నా హైజాక్ చేసుకుంటూ, ఏ కార్యక్రమం మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలను గాని అన్ని ఇమిటేట్ చేసుకుంటూ అప్పుడు మేము చేశామని దాన్ని క్రెడిట్ చోరీ చేసుకుంటున్నారు. అది ఎంత మాత్రము సబబు కాదు. ఆ పనిలో నిమగ్నం కావద్దండి. ఎంత ఉన్నా మీరు చేసినది ఏమి చేయాలా, ఏమి చేస్తున్నారు అని చెప్పుకోండి. ప్రగతి వైపు నడచండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పి నేను ప్రజలకు కానీ టీవీలో డిబేట్లో ఉన్న వాళ్ళకి కానీ తెలియజేస్తున్నాను బ్రదర్. కానీ నిన్న రామానాయుడు గారు చెప్పడం ఏంటంటే సార్, కేవలం 18 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3708 మీటర్ల పనులు పూర్తయ్యాయని అంటున్నారు. ఇప్పుడు ఒకటి నేను చెప్పాను, ఈ ప్రభుత్వంలో శ్వేతపత్రం విడుదల చేయమనండి. వీళ్ళు చేసిండేదే 300 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వీళ్ళు 309.13 కోట్లు మాత్రమే శాంక్షన్ చేశారు. దీన్ని ఈ కేటాయింపులు వాళ్ళనే శ్వేతపత్రం ఇవ్వమనండి. జీతభత్యాలకు, సిబ్బందికి జీతభత్యాలకు మాత్రమే సరిపోతుంది. అటువంటిది ప్రాజెక్ట్ కంప్లీట్ అని ఎలా అవుతుంది? ఊరికే సైకిల్ దొక్కుంటా ప్రాజెక్టు మీద పోయి రోజు పచ్చ షర్ట్ వేసుకొని ఇదైపోతుంది అదైపోతుంది అంటే కుదురుతుందా? అది కుదరదు కదా. ఉన్న వాస్తవాలను తెలియజేయాలి కదా. మీరు కేటాయించేదంతా ఒక్కసారి పూర్తిగా వారిని చెప్పమానండి. 309.13 కోట్లు మాత్రమే కేటాయించారు ఈ ప్రభుత్వంలో. మీరు వచ్చినప్పుడు ఈ 18 నెలల్లో ఇది జీతభత్యాలకు మాత్రమే సరిపోయింది అని మేమంటున్నాం. నిపుణులు కూడా ఇదే మాటే అంటున్నారు. దీని ఎట్లా ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది? ఏ విధంగా కంప్లీట్ అవుతుంది?
దీని ఏమన్నా మాయా మంత్రం నేర్చుకున్నారా? ఆ మంత్రంతో ఏమన్నా ప్రాజెక్టును నిర్మించారా? విఠలాచార్య సినిమాలో మాదిరి ఏదైనా డైరెక్షన్ చేశారా? ఎట్లా ఏ పద్ధతిలో దాన్ని నియమించారు అన్నది రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలి కదా. మీరు కేటాయించినదే 309.13 కోట్లు అయితే ఎలా జీతాలకే అయిపోతుంది ఆ డబ్బు? ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. శేఖర్ రెడ్డి గారు చెప్పండి సార్. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. శ్రీకాంత్ గారు వారికి పాపము ఏమి టీవీ కూడా పనిచేయడం లేదు, ఏం చేస్తాము. సార్ ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒకసారి ఫోన్ వినపట్లేదు, మళ్ళీ చూసుకోండి ఒకసారి. ఆ శేఖర్ రెడ్డి గారికి నిజాలు అబద్ధాలు ఎంత చెప్పాలనుకున్నా ఫోను నెట్ ఏదో సహకరించడం లేదు పాపం. దానికి మనం ఏం చేయగలం? నిజాము అబద్ధం చెప్పడానికి ఫోను సహకరించడం లేదు, నెట్ శేఖర్ రెడ్డి గారు మీ వాల్యూమ్ లో పడుతుంది, ఒకసారి చెక్ చేయండి. కాబట్టి ఎప్పుడు నిజాలే మాట్లాడాలి బ్రదర్, అది గుర్తుపెట్టుకోండి. శేఖర్ రెడ్డి గారు రాలేదా లైన్లోకి? శేఖర్ రెడ్డి గారు లో వినపడుతుంది వాయిస్. కాబట్టి ఇటువంటి క్రెడిట్ చోరీలు ఇప్పటికన్నా ఆపాలని మీ టీవీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. ఎందుకంటే తప్పదు, ఇది అంత మంచిది కాదు. అన్ని ఇప్పుడు ఒకటైతే సరే, ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్రెడిట్ చోరీలేనా? ఒకటైతే సరిపోతుంది సార్. చెప్పండి. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు నిన్న 2019-24 కాలంలో 3,000 కోట్లు నిధులు కావాల్సింటే కేవలం 170 మాత్రమే ఖర్చు చేశారు అని ఎంత నిస్సిగ్గుగా చెప్పారు సార్. దాదాపు 880 కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ హయాంలో. నిర్లక్ష్యం చేసిందంటారు, 5 ఏళ్ళు సమయం పడుతుందంటారు, రిటైర్లు అయిన ఇంజనీర్లు వ్యాఖ్యానించినారంటారు. అన్ని ఇటువంటి అబద్ధాలు. నిర్వాహకులకు ప్రారంభోత్సవం, రైతులకు మోసం చేయడం అన్నారు. రైతులను మోసం చేసిండేది తెలుగుదేశం ప్రభుత్వం. వారికంతా పునరావాసం గాని, 1 టైం సెటిల్మెంట్లు గాని డబ్బులు ఇచ్చిండేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నది గుర్తుపెట్టుకోవాలి. శేఖర్ రెడ్డి గారు ఇదంతా వచ్చారండి, లైన్ లో ఉన్నాను. అదే ఎక్కడో సమస్య ఉంది, టెక్నికల్ సమస్య ఉన్నట్టుంది లింక్ లో. సార్ చెప్పండి. శ్రీకాంత్ గారికి ఉపన్యాసం రావడం బాగా అలవాటు. మేము ఆయనకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే మాత్రం ఆయనకు బాగా వస్తుంది. కానీ ఎవరో పుట్టిన బిడ్డకు మీరు కంటెంట్ చెప్పుకున్నారు, ఆ మాట ఇవన్నీ కరెక్టా? ఇవన్నీ కరెక్టా? మాట కరెక్టా? చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పలేదు, చంద్రబాబు గారు చెప్పారు అని చెప్పా. 40 సంవత్సరాలు మించిన రాజకీయ జీవితము, 14 సంవత్సరాలు పైబడి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం కలలుగన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో పయనించే వ్యక్తి, ఆయన పట్టుకొని మీరు ఇవన్నీ మాట్లాడతారు. మళ్ళీ మాకు తీర్పులు చెప్తారు. ఈ న్యాయం నేను మాట్లాడలేదు బ్రదర్, ఆయన చెప్పారు అని చెప్పా. చంద్రబాబు గారే పోయానా చెప్పారు, 11 సీట్లకు ఎలా వచ్చాయండి మీరు? నేను చెప్పలేదు. దాన్ని అనుసరించలేకపోతున్నారు అని చెప్పా. ఈ మాదిరిగా అబద్ధాలు చెప్పి, ఈ మాదిరిగా అన్యాయం చేసి రాష్ట్రపతి చెప్పి, కేవలం బటన్ నొక్కితే మేము ఓటు పడతాయని చెప్పి మీరు భ్రమంలో ఉండి బతికి మాదిరి చేయండి. మేము చెప్తే ఏమో వాస్తవం కాదంటారు, మీరు చెప్పినట్టు ప్రజలు నమ్మాలంటారు. ఏ రకంగా కరెక్ట్ అండి? శేఖర్ రెడ్డి గారు ఒకసారి ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం సార్. నేనైతే ఎక్కడ డైవర్ట్ కావట్లేదు. ఆయన అంటాడు, ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ అంటాడు, క్రెడిట్ చోరీ అంటాడు. ఏమంటే మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎక్కడ వేరే వాళ్ళ క్రెడిట్ మేము కొట్టేయాలని లేము. అందరూ వినాలి, మేము జగన్మోహన్ క్రెడిట్ తో, రాజశేఖర్ గారి క్రెడిట్ తో మేమేం కొట్టేయాలని లేము. 2024 మార్చిలో ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నామని జగన్మోహన్ గారు ప్రకటించారు. ఆ రోజు మేము నీళ్లు నింపేసామని మాట్లాడారు. అది వాస్తవం కాదని చెప్తున్నాం మేము. ఇది వాస్తవం కాదంటే అక్కడ వర్కింగ్ చాలా అసంపూర్తిగా ఉంది. కన్నల నుంచి నల్లమల రావాల్సిన పేద జనాలు చాలా వరకు కుట్టుకుపోయింది. అసలు నీళ్ళే రావట్లేదని మేము చెప్తున్నాం. రిటైరింగ్ వాళ్ళు కట్టాలా ఫెడరల్ ఛానల్ కానీ టెండర్ పిలిచాం, టెండర్ పూర్తయింది, వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఏదైతే వర్కులు మేము లైనింగ్ వర్కులు కావచ్చు, లేదైతే మట్టి పని కావచ్చు, అది కంప్లీట్ చేశాం. ఏమంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టే కంప్లీట్ చేయాలి వర్క్. కన్నంలో వర్క్ అంత ఈజీ కాదు, చాలా నిదానంగా జరిగే పని. 1 సంవత్సరానికి 1000 కోట్ల పని జరగదు. ఇప్పుడు మీరు 500 కోట్లు ఇచ్చారు, 400 కోట్లు ఇచ్చారని మాట్లాడుతున్నారు. ఆయన
మేము ఒకటిన్నర సంవత్సరంలో మీరు చెప్పినట్టే అనుకుందాం. మేము 1.5 సంవత్సరంలో 350 కోట్లు ఖర్చు పెట్టాము. Right. మరి మీరు 5 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారండి? మొత్తం 60 కోట్లు కదా మీరు ఖర్చు పెట్టింది మొత్తం ప్రాజెక్ట్ మీద. మరి అది ఎందుకు మాట్లాడరు? రెండవది అసలు కన్నల పనే స్టార్ట్ అయింది 2000. రాజశేఖర రెడ్డి గారు 80% ఎంత కంప్లీట్ చేశారండి? అంటే 2009 తర్వాత 2019 మాత్రమే కంప్లీట్ అయ్యారు. రైట్ సార్. అది ఎందుకు వినరు? రెండవది ఎక్కడ పని జరిగినా రాజశేఖర చేశారు మాట్లాడతారు. ఇప్పుడు 1996లో ఈ పూలసుబ్బయ్య ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. అది మర్చిపోతారు వీళ్ళు. ఏమంటే 2004-8 మధ్య జరిగిన వర్క్ అంతా కూడా ఎర్త్ వర్క్ అండి. అంటే మట్టి పని. ఎక్కడైతే లాభాలు ఉంటాయో, ఎక్కడైతే దోచేయచ్చో అక్కడ పనులు చేస్తారండి కాంట్రాక్టర్లు. ఈ కాంట్రాక్టర్లు కూడా ఓన్లీ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులు అనుయాయులు మాత్రమే ఇస్తారు. ఎర్త్ వర్క్ రకరకాలుగా పెంచేస్తారు, డబ్బుల్ని దోచుకోమని చెప్తారు. ఆ పని మాత్రమే జరిగింది కానీ 2008-9 దాకా క్రిటికల్ పని ఏదైతే ఉందో, టన్నల్ పని ఏదైతే ఉందో అది ఎక్కడా స్టార్ట్ కాలేదు రాజశేఖర గవర్నమెంట్ లో. అట్లాగే జగన్మోహన్ గవర్నమెంట్ లో కూడా 2 నుంచి 3 కిలోమీటర్లు కూడా చేయడం పాపాల పోలా. ఈ వాస్తవాలు. రెండవది, ఈ రోజు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారండి. ఏమంటే ఒక మినిస్టరు సచివాలయంలో కూర్చొని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో కూడా తప్పులు చేయటండి. ఏమంటే ఆగస్టు 20, 2025 నాటికి ఇంకా 4,000 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెడితేనే, మళ్ళీ చెప్తున్నా, 4,000 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెడితే నల్లమల సాగర్ ని మనం నీళ్లు నింపచ్చు. ఆగస్టు 2025 నాటికి అంచనా అదండి. అంటే ఆగస్టు 2025 తర్వాత ఇక రాబోయే రోజుల్లో మనం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అంటే ఎక్కడైతే అసంపూర్తిగా ఉన్న పనులు ఉన్నాయో వాటికి, అట్లాగే ఈ రిహాబిలిటేషన్ రింగ్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో వాటికి, అట్లాగే కాంపెన్సేషన్ ఏదైతే ఇవ్వాలో మనము నిర్వాసితులకు వాళ్ళకి అంతా మొత్తం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నల్లమల సాగర్ డ్యాము నిండుతుంది. ఏమంటే ఇది నల్లమల సాగర్ డ్యామ్ ఉండేంత వరకే. ఇప్పుడు మళ్ళా శ్రీకాంత్ గారు కూడా చెప్పారు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ వర్క్ అయిపోయింది, తర్వాత శ్రీలంక వర్క్ అయిపోయింది, తర్వాత కాకల వర్క్ అయిపోయిందని. ఏమంటే ఫేజ్ 1 లో మనము 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే నాకు తెలిసి ఈ 4,000 కోట్లు కాకుండా ఇంకొక 4,000 కోట్లు ఖర్చు పెట్టాలండి. చాలా వర్క్ అసంపూర్ణంగా ఉన్నాయి. మధ్యలో బ్రిడ్జెస్ ఎక్కడ కట్టట్లే. ఏమంటే అంతా ఎత్తు పనులు చేసుకొని కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా మధ్యలో బ్రిడ్జెస్ కట్టలా. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకా కూడా చాలా టైం పడుతుంది వాటికి ఆ బ్రిడ్జెస్ కట్టడానికి. ఉన్న పరంగా బ్రిడ్జెస్ కట్టడం అసాధ్యం. సో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటేనే నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు పడుతుంది. మేము నల్లమల సాగర్ నీటిని మేము 2026 ఆగస్టు నింపుతామనే మాటను నిమ్మల రామారావు గారు చెప్పారు. నీటిని నల్లమల సాగర్ కు ఖచ్చితంగా తీసుకొస్తాం. మార్చి 2024లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మేము దానికి అంకితం చేశాం, నీళ్ళు వచ్చేసాయని, అది పూర్తిగా అబద్ధం. మేమే క్రెడిట్ తోటి చేయట్లా. ఇక్కడ వాళ్ళ క్రెడిట్ మేమే కొట్టేట్లా. శ్రీకాంత్ గారు చెప్పినట్టు 1996లో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2024 వరకు ఎలా నడిచింది, ఎవరెవరు పని చేశారు, అందరి పాత్ర ఉండొచ్చు. కానీ మేము కంప్లీట్ చేశామని జగన్మోహన్ గారు చెప్పారు కదా, అది మాత్రమే మేము తప్పని ఆడుతున్నాం. మేము ఎక్కడ క్రెడిట్ తోటి అడగట్లా. మేమే మొత్తం పనులు చేసాం, మాకే మొత్తం క్రెడిట్ అయిన మాట మేము ఎక్కడా మాట్లాడట్లే. ఇంకా ఇంత పని ఉంది, ఇంత పని ఉండిన తర్వాత కూడా మీరు ఎట్లా దీన్ని జాబితా చేశారని మాత్రమే క్వశ్చన్ చేశాం. కానీ ఈ రాబోయే 6 నెలల్లో ఖచ్చితంగా ఈ మిగతా పనులు కంప్లీట్ చేస్తాం. నిర్వాసితులకు డబ్బు పే చేస్తాం. అక్కడున్న ఈ ఊర్లను ఖాళీ చేస్తాం. అక్కడ రోడ్లు కావచ్చు, రకరకాల ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి అన్ని అభివృద్ధి చేస్తాం. ఆగస్టు 26 నాటికి ఖచ్చితంగా నల్లమల సాగర్ కు నీటితో నింపుతాం. ఫైనల్ గా శ్రీకాంత్ గారు ఏం చెప్తారు? ఒకటి నేను చెప్పేది ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు గారు ఎన్నికల ముందు, ముఖ్యమంత్రిగా వారు కాక ముందు ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టిస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు సభల పైన ఎప్పుడు మాట్లాడినా కూడా ఖాళీ ఖజానా, ఈ ఖజానాతో నేను ఏమి చేయగలను, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను, అప్పులు కూడా ఎవరు ఇవ్వడం లేదు, అప్పులకు కూడా సహకరించడం లేదు, రావడం లేదు, అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలా చేయగలరు, ఎట్లా చేయగలరు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అన్ని మీరే మాట్లాడతారు.
మీ నోటితోనే చెప్పారు, అన్ని కూడా సంపదల సృష్టి అన్నారు. రాష్ట్రాన్ని హైపు లేక తీసుకెళ్లి ఇంకా దేశంలో ఎక్కడా లేనన్ని విధముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలని అభివృద్ధి పథకములోకి తీసుకెళ్లి చాలా ముందస్తు పైన చంద్రమండలంలో నిలబెడతారని కూడా చెప్పారు అందరినీ కూడా. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అభివృద్ధి శూన్యం, మేము చెయ్యలేం, అప్పులు పుట్టలేదు, రాష్ట్ర ఖజానా ఖాళీ ఉంది అని చెబుతున్నారు. కాబట్టి నేను చెబుతున్నది ఒకటే, మన మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ప్రజెంటేషన్ పవర్ ప్రోగ్రామ్ లో ఇవ్వడం తప్పు లేదు, దాన్ని అంతా కూడా ఇవ్వాల్సిందేదే. కానీ దాంట్లో నిజాలు మాట్లాడండి, అబద్ధాలు కాదు అనేది నేను సూటిగా చెప్తున్నా వీళ్ళకి. నేను ఒక్కటే లాస్ట్ లో సూటిగా ఒకటైతే చెప్తా, వీళ్ళ హయాంలో అయితే డబ్బులు లేవు, వీళ్ళకు ఖజానా ఖాళీ, అప్పులు పుట్టడం లేదు, వీళ్ళు చెయ్యరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారి చేతులతోనే ఇది కంప్లీట్ అవుతుందన్నది వాస్తవము అని చెప్పి నేను మీకు ఈ టీవీ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నా. అంతే, అంతకంటే వీళ్ళ అప్పులు తప్ప అప్పులు పుట్టవు వీళ్ళకి, ఖజానా ఖాళీ. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమి అభివృద్ధి ఈ ప్రాజెక్టులు చేయగలరు అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏమీ చేయలేరు అని చెప్తున్నా. ఇది వాస్తవం, రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. ఎస్ఈవి అప్డేట్స్ చూస్తూనే నుండి వైకే న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు.